వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యాన్స్పై సీరియస్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఆయన నా వెనుక ఎవ్వరూ లేరు అని చెప్పడం, నందమూరి బాలకృష్ణ పేరు చెప్పకపోవడం నందమూరి ఫ్యాన్స్కి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మరి ముఖ్యంగా కార్యక్రమంలో మధ్యలో ఎన్టీఆర్ ప్రసంగిస్తున్నాక ఫ్యాన్స్ అందరూ జై బాలయ్య అని ఫ్యాన్స్ అరుస్తుండడంతో ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా అంటూ ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. ఇది నందమూరి ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదు. అలాగే తన తండ్రి తాతల పేరు చెప్పిన ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ పేరు చెప్పకపోవడం ఏంటి అని నందమూరి ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. నీ పతనం మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్లో బాలయ్య పేరును వాడుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన పేరు కూడా మాట్లాడకపోవడానికి ఇష్టపడకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్నటి వరకు ఏదో ఒక టైంలో బాలయ్య పేరు చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు నేషనల్ వైడ్గా గుర్తింపు రావడంతో పునాదుల్ని మర్చిపోయాడంటూ నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రేపు సినిమాపై చూపిస్తామంటూ హెచ్చరికలు చేసే స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎంతగా ఫ్యాన్స్ హట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అసలు ఈ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ వార్ 2 అనేది ఎన్టీఆర్ హిందీలోకి వెళ్తున్న సినిమా కాదు, హృతిక్ తెలుగులోకి వస్తున్న సినిమా కూడా. ఫ్యాన్స్ అంతా కూడా హృతిక్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నిన్ను చూడాలని సినిమాతో నా కెరియర్ స్టార్ట్ అయింది. స్వర్గీయ రామోజీరావు గారు నన్ను పరిచయం చేశారు. అప్పుడు మా నాన్న అమ్మ తప్ప ఇంకెవరు నా పక్కన లేరు. ఆదోని నుంచి ముజీబ్ అనే వ్యక్తి మొదటి అభిమాని అంటూ వచ్చాడు. అలా మొదలైన నా జర్నీలో ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లలో నాతో ఎంతోమంది ఫ్యాన్స్ కలిసి వస్తున్నారు. దీనంతటికీ కారణమైన కీర్తిశేషులు మా తండ్రి హరికృష్ణ, మా అమ్మ శాలిని, మా అమ్మ లక్ష్మి, మా అన్న కీర్తిశేషులు జానకిరామ్, ఇంకో అన్న కళ్యాణ్ రామ్లకి ధన్యవాదాలు. ఈ జర్నీలో నన్ను ఆదరించి ప్రేమించిన ప్రతి దర్శక నిర్మాతలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. 25 ఏళ్లు నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా వారికి పాదాభివందనాలు. నా వెన్నంటే నడిచిన మిత్రులు, కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆశీస్సులు నా మీద ఉన్నంతకాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. రత్నాల్లాంటి 2 బిడ్డల్ని ఇచ్చిన నా భార్య ప్రణతికి, పెద్ద కొడుకు అభయ్, చిన్న కొడుకు భార్గవ్కి నమస్కారాలు. బాగుండదు అని హాక్సిస్తాను. ఒక తల్లికి పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకుని నా బాధలో పాలు పంచుకునే, ఆనందంలో ఆనందాన్ని పంచే అభిమానులకి ఎంత చేసినా ఏం చేసినా రుణం తీర్చుకోలేను. కొడుకుగా మా నాన్న నాకు జన్మనిచ్చిన నా ఈ జన్మ మాత్రం ఫ్యాన్స్కి అంకితం. ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ కాంబోలో వైఆర్ఎఫ్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మాతగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఇదే టైంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్స్ అన్నీ మంచి స్పందన రాబట్టుకోగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మరి ఈ కాంట్రవర్సీ ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయక తప్పదు.